నీట్‌కి సంబంధించిన వాళ్ళ అరెస్టులు, నీట్‌కి సంబంధించినటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, అసలు దేశంలోనే పేపర్ లీకుల మీదన బిల్లు ఇవన్నీ కాదు. అవే నిజమైన లక్ష్యమని ఇప్పటిదాకా అందరూ అనుకున్నారు. కాదు. ఇప్పుడు అసలు లక్ష్యం ప్రభుత్వాన్ని గద్దెదించడం, మోడీని గద్దెదించడం. ఇదే తన లక్ష్యం అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నాడు అభ్యుదయ్. దాంతోపాటు ఎవరో ఇద్దరు ముగ్గురు సన్నాసులు ఎవడో బీజేపీలో చేరాలని ఏదో వీడియోలు చేశారు. మరి వాడు బీజేపీడో కాదో తెలియదు. అలాంటి సన్నాసులు ఎవడని చేస్తే అండి బీజేపీడు బహిష్కరించాలి. వాడికి ఇతను ఒక విక్టిమ్ కార్డ్, బీజేపీలో చేరమని చెప్పి నన్ను అంటున్నారు, లేకపోతే చంపేస్తామంటున్నారు, ఫోన్లు వస్తున్నాయి, బెదిరిస్తున్నారు అన్నటువంటి. అదే సందర్భంలో ఓపెన్గా బెదిరింపులు అన్నటువంటి కాన్సెప్ట్ ఇటు వీళ్ళ మీద నడుస్తుంది. ఇప్పుడు అభ్యుదయ్ చెప్పేది అంటే ఇక ప్రధానమంత్రి మీద అతిపెద్ద పోరాటం చేస్తానంటే जब तक ये लोगों की नीयत सही नहीं होती है तब तक कुछ नहीं हो सकता। रिफॉर्म्स इस देश में कई कानून अच्छे बने हुए हैं, कानून एक से एक बनते हैं इस देश में। फास्ट ट्रैक कोर्ट का वादा किया था नरेंद्र मोदी ने 3 दिन पहले, और उस पर लोग काफी खुश हो गए थे कि आप पेपर लीक पर फास्ट ट्रैक। నరేంద్ర మోడీని దించాలంటే ఒకటే బేసిక్ సమస్యల్లో ఏంటంటే తనకి రాజకీయాల్లో ఎన్నికల్లోకి వచ్చి పోటీ చేసి గెలిచి దించవచ్చు, నో డౌట్ అట. ఉద్యమాలతో దించడం అనే సీన్ రంగంలోకి వచ్చిందంటే దేశంలో రివర్స్ ఉద్యమాలు కూడా ప్రారంభమవుతాయి అన్నటువంటిది తెలుసుకోవాల్సిన పరిస్థితి.